హాయ్ హలో నమస్తే నా రైతు సోదరులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్జన్ క్రియేషన్స్. మనం కర్నూలు మార్కెట్కు రావడం అయితే జరిగింది. ఇప్పుడు కందులు మొత్తం మార్కెట్లో తిరిగి అయితే చూస్తున్నాం. ఈ విధంగా సరుకులు వస్తున్నాయి, ఎట్లా అవుతున్నాయి ధరలు అనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మార్కెట్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కందుల సరుకు ఏ విధంగా వస్తున్నాయి, ఎన్ని లాట్లు వస్తున్నాయి అనేది అయితే కొద్దిగా క్లారిటీ అయితే రావచ్చు. రైతు సోదరులకి కొద్దిగా ఉపయోగపడుతుంది మార్కెట్ ధరలు చెప్తే అనే మన ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో వీడియో మన రైతు సోదరులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఒక నెల కిందటి నుంచి అయితే మరి కందులు అయితే చాలా సరుకు అయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కందుల పంటలు వచ్చింటాయి కాబట్టి ధరలు కూడా 8,000 దగ్గర అయితే నడుస్తుంది. కర్నూలు మార్కెట్ గురించి అయితే అంటే ఒక్కో మార్కెట్లో ఒక్కో విధంగా అయితే నడుస్తుంటుంది. ఇప్పుడు మా కర్నూలు మార్కెట్లో కూడా క్వాలిటీని బట్టి అయితే ధర అయితే నడుస్తుంది. అంత ఎక్కువ పెట్టుబడి పెట్టినాం కానీ పంటలు అయితే ఎక్కువ ఏం రాలేదు. ఎకరా వేస్తే ఒక 4 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు అయితే వచ్చినాయి అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా కందిబ్యాలు ఉన్నాయి. మనం కందిబ్యాలు వచ్చేసి మిషన్ పట్టేటప్పుడు కొద్దిగా ఆ విధంగా అయితే వస్తుంటాయి. వాటిని కూడా సపరేట్ అయితే అమ్ముతున్నారు. అవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,500 2,000 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం అంతా 2,000 నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి కందిబ్యాలు 4,000 చేంజ్ అయితే ఉంది. అంటే 4,100 200 ఈ విధంగా అయితే నడుస్తుంది. ఇప్పుడు నేను ఇదొక్క రోజు ధర అయితే చెప్పట్లేదు, ఒక వారం కింద నుంచి ధరలు ఒక అందాజుగా అయితే చెప్తున్నాం మోడరేట్గా. వారం కింద నుంచి కూడా 1,500 నుంచి 2,000 3,000 4,000 చిల్లర అయితే నడుస్తుంది. చిల్లర అంటే ఒక 100-200 వరకు అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ కొట్టాలలో ప్లేస్ లేక ఇక్కడ రోడ్డు మీద కూడా పోసినారు. ఆ విధంగా వస్తుంది సరుకు. మొత్తం చూసుకోవచ్చు. ఒకసారి చుట్టూ అయితే తిరిగి చూస్తున్నాం మనం. మార్కెట్ మొత్తం కూడా తిరగడానికి ట్రై చేస్తాం. మీకు వీడియో కొద్దిగా లెంతీగా ఉండొచ్చు, సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మన వాళ్ళు ఎవరైనా కంది పంట అమ్ముకొచ్చింటే ఏ విధంగా అమ్ముకొచ్చినారో కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో కలర్ కూడా ఇది కొద్దిగా ఎర్రకుంది. రోడ్డు మీదకి అయితే వచ్చినాము. గుడ్డలు అయితే రేటు పోయినాయి కాబట్టి గుడ్డలు అయితే అంటే వేరుశనగలు కాట వేసేసి ప్యాకెట్ వేస్తున్నారు, ఎత్తి పెడుతున్నారు. గుడ్డలు కూడా దాదాపు మనకి 3,000 నుంచి స్టార్ట్ అయినాయి. అంటే క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటే 3,000 అయితే పోతున్నాయి. కొన్ని 5,000 5,600 5,700 ఈ విధంగా అయితే నడుస్తుంది. మార్కెట్లో చూసుకోవచ్చు సార్ మీరు. కందులు మొత్తం కందులే ఉన్నాయండి మార్కెట్లో. ఆ ప్లేస్ అలాగొచ్చి రోడ్డు మీద కూడా పోస్తున్నారు. ఈ విధంగా అయితే ఉంది, పర్లేదు. ఈ కందుల మార్కెట్ అయితే ఇంకా ఇది రేట్ అయితే స్టార్ట్ కాలే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. ఈరోజు నేను ఎందుకంటే వీడియో చూద్దాము, ఇప్పుడైతే కొద్దిగా సరుకు ఎక్కువ ఉంటుంది, రైతులకు ఏ విధంగా సరుకు వస్తుందో చూపించడానికి బాగుంటుందని అయితే వచ్చిన. ఇక్కడ వచ్చినారు కదా, ఇక్కడ టెండర్ అయితే స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు కొద్దిగా చెక్ చేస్తున్నారు. మాయిశ్చర్ మిషన్లో చూసుకొని డ్రైనేజ్ అంటే తేమ శాతం ఈ విధంగా చూసుకుని వాళ్ళైతే ధరలు అయితే రాసిపోతుంటారు. ఈ విధంగా ధరలు అయితే మొత్తానికి 1 గంట వరకు అయితే నడుస్తుంది మన కర్నూలు మార్కెట్లో కందిళ్ళకి. ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఒకరి తర్వాత ఒకరు వచ్చి టెండర్లు అయితే వేస్తుంటారు. ఈ గోడంలో మొత్తానికి కందులు తప్ప వేరే పంటలు అయితే ఏం లేదు. ఇవి కందిబ్యాలు లాస్ట్వి, ఇది ఒక్క లాటే ఉంది ఇక్కడ. ఈ కందిబ్యాలు చెప్పలేము, క్వాలిటీని బట్టి ఒక పోవచ్చు 3-4 వేల రూపాయలు అయితే పోతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇట్లాంటి లాట్లు కొద్దిగా బాగా డ్రైగా ఉన్న లాట్లు వచ్చేసి 7,500 7,800 ఆ విధంగా అయితే నడుస్తుంది. మార్కెట్లో మొత్తం కందులు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. మొన్న నేను మార్కెట్కి వచ్చి మా కందులు అమ్మి ఒక వీడియో అయితే తీసిన, అదైతే బాగా వైరల్ అయిపోయింది. అందుకోసం అని మళ్ళీ ఒకసారి తీద్దామని అయితే వచ్చిన, రైతుల కోసం ఉపయోగపడుతుందని. పవన్ రైతులు సంతల మీద వాళ్ళు అనుకున్నారు, ముఖ్యంగా వెయిట్ చేస్తున్నారు. ధరలు అయితే రావట్లేదు, కొద్దిగా టైం అయితే పట్టవచ్చు. మామూలు మనం కందులు అమ్ముకొని రావాలంటే కనీసం మనకు రేటు పోయి మనం డబ్బులు తీసుకునే లోపు ఒక సాయంత్రం 4-5 అయితే కావచ్చండి. ఎందుకంటే 1 గంట వరకు టెండరే నడుస్తుంది ఇక్కడ మార్కెట్లో. 1 వరకు టెండర్ నడిస్తే మనం 2కి 3కి మధ్యాహ్నం అప్పుడైతే మన ధర అయితే తెలుస్తుంది. ధర వచ్చిన తర్వాత మనం కార్ట్ వేసుకున్నాం కానీ బిల్లు తీసుకొని అక్కడ బిల్లు అయితే ఇచ్చిన తర్వాత మరి అంగట్లో డబ్బులు తీసుకునే లోపు మరి సాయంత్రం 4-5 అయితే అవుతుంది. చూడవచ్చు మీరు కంది లాట్లు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద లాట్లు వచ్చినాయి. వీళ్ళు దాదాపు ఒక 50-60 ప్యాకెట్లు ఉండొచ్చు. మరి చూడలేదు, ఒకసారి అంతా చూద్దామని అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి మార్కెట్లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. కర్నూలు మొత్తానికి చూసుకున్నట్లయితే మనం కందులు కందిబ్యాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి వేరుశనగలు,
బుడ్డలు, ఉల్లిగడ్డలు ఇవి మాత్రమే ఎక్కువ వస్తున్నాయి. ఎక్కడో కొన్ని చోట్ల కొర్రలు, సద్దలు చాలా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఈ జనవరిలో వచ్చేసి మ్యాక్సిమం మనకి ఎక్కువ శాతంగా కందిబ్యాళ్ళు, కంది ఉడకలు, అదేవిధంగా వేరుశెనగలు, ఎండుమిరపకాయలు ఇవైతే ఎక్కువ లాట్ వస్తున్నాయండి. మనం ఎప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ షాప్ల ముందర అయితే ఏ విధంగా వచ్చినారో అన్ని చిన్న చిన్న లాట్లు 2 ప్యాకెట్లు, 3 ప్యాకెట్లు, 5 ప్యాకెట్లు ఈ విధంగా అయితే వస్తున్నారు. ఇక్కడ అది అన్నం క్యాంటీన్ ఇచ్చేది టోకెన్ అది. ఇదే అండి మన ఆఫీస్ అయితే. ఆఫీస్ ముందు కూడా ప్లేస్ అయితే లేకుండా అయితే పోసేసినారు మన కందులు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు నిన్నటి ధరలు అయితే అక్కడ ఆఫీస్ దగ్గర అయితే రాసి పెట్టుంటారు. ఎవరికైనా నిన్నటి రోజున జరిగిన ధరలు కావాలంటే ఈ రోజు వెళ్ళి మార్కెట్లో అయితే చూసుకోవచ్చు. రైతులందరూ వెయిట్ చేస్తున్నారు ధరలు అయితే ఏ విధంగా వస్తున్నాయని. చూసుకొచ్చేసేసి మార్కెట్ అంతా ఈ విధంగా అయితే ఉంది. అంటే ఇంత సరుకు వచ్చినా కూడా మార్కెట్లో అంత రేట్ అయితే అంత డౌన్ అయితే కాకుండా ఓ రకమైన రేట్ అయితే పోతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 7,500, 7,800, 8,000 వరకు పోతుంది. కాబట్టి మీకు మన ఈ కంది ధర గిట్టుబాటు అవుతుంది అనిపిస్తుంటుందా లేదా? కొద్దిగా రైతులు ఎవరైనా చూస్తుంటే మరి కామెంట్ చేయండి, మనకి ధర గిట్టుబాటు అవుతుందో లేదో. చూడవచ్చు మొత్తం షాప్ల ముందర అందరూ వెయిటింగ్లో అయితే ఉన్నారు. ఇప్పుడు టైము 12:01 అవుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసి మ్యాక్సిమం టెండర్ అయితే అయిపోయి ఉండొచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3 లోపు ధర అయితే తెలిసిపోతుంది. మనం అప్పటి వరకు అయితే నేనైతే లేను. ఇప్పటి వరకు అయితే కొద్దిగా వీడియో అయితే తీసుకొని వచ్చిన. మామూలు మంచి క్వాలిటీ కందులు వచ్చేసి 7,800, 900, 8,000 వరకు అయితే పోయినాయి. కొద్దిగా మధ్యలో ఎక్కువ మనం ఏ కందులు తీసుకున్నా కొద్దిగా ఎక్కువ సరుకు అయితే ధర అయితే పోతుంటుంది. ఆ ఎక్కువ ధర వచ్చేసి మనకి 7,000 స్టార్ట్ అయ్యి 7,500 వరకు అయితే ప్రతి లాట్ ఎక్కువ లాట్లు అవే పోతుంటాయి. 7,100, 7,300, 7,500, 7,600, 7,000 నుంచి 7,000 మధ్యన ఎక్కువ సరుకు అయితే ఈ విధంగా అవుతుంది. ఇక్కడ ఇంకో షాప్ ముందర చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మార్కెట్ మొత్తం అయితే చూసినాము. మొత్తానికి కూడా కందులు అయితే ఉన్నాయి. మరి కందిబ్యాళ్ళు తక్కువనే చెప్పుకోవచ్చు, కందులు ఎక్కువ వస్తుంటాయి. కందిబ్యాళ్ళు వచ్చేసి మనం మిషన్ పట్టేటప్పటికి ఏమన్నా ఆ విధంగా వస్తాయి అంతే తప్ప కందిబ్యాళ్ళు అయితే ఎక్కువ రావు. ఇదే అండి మన కరువు మార్కెట్ గురించి ఈ విధంగా అయితే ఉంది. మార్కెట్ ధరలు కానీ మార్కెట్ గురించి ఏమైనా తెలియని ఇన్ఫర్మేషన్ కానీ నేనైతే తీయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ని అయితే ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రైతు ధరలు మన రైతు సోర్లకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి.